గోత్రం పేరు మా గోత్రం ఇదమ్మా, మా పేరు ఇదమ్మా, మనం స్మరించాలి. మీ గోత్రనామాలు స్మరించుకోండి. యజమానస్య గోత్రానామనామధేయానాం. ఏ ఊరండి? నడకుదురు గ్రామస్థిత సమస్త భక్త ప్రజానీకానాం సహ కుటుంబానాం సబాంధవానాం సపుత్రగానాం సపుత్రేగానాం సపౌత్రగానాం సపౌత్రేగానాం సపరివారానాం. అమ్మవారిని మనందరూ కూడా కోరుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి, మన గ్రామం ఎలా ఉండాలి, గ్రామంలో ఉండేటువంటి మీకు ఏం కలగాలి అంతా కూడా కోరుకుంటున్నాం. తల్లికి నమస్కారం చేసుకుంటూ చెప్పండి, మీరు కూడా చెప్పండి పెద్దలందరూ కూడా. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్తు వస్త్ర రత్న కాంచనాది సకల సంపద సిద్ధ్యర్థం వ్యవసాయ వ్యాపార కుటుంబ సభ్యానాం. దొరబాబు గారు కోరుకునేది ఏంటంటే కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు. అదే మాట మేము మీ చేత చెప్పిస్తాం. చెప్పండి. మమ కుటుంబ సభ్యానాం అన్యోన్య ఐకమత్యత సిద్ధ్యర్థం మమ కుటుంబ సభ్యవారాహి దేవత ఏ నమః యథాశక్తి సారె పూజాం ఆచరిష్యే. అమ్మవారిని ఆడపడుచు కింద భావించి, ఇందాక విన్నాను 79 గ్రామాలు, మీది 79వ గ్రామం, 79 గ్రామాలు ఆడపడుచుగా భావించి ఆవిడికి సార తెచ్చారంటే ఏ గ్రామంలో గ్రామ దేవత ఇచ్చుకోవడం అనవైతే. నిన్నటి రోజు మాకు ఇచ్చారు, మొన్నటి రోజున మా గ్రామంలో తాళమ్మ తల్లికి. కానీ అనేక గ్రామాల నుంచి అమ్మవారిని మా ఆడబడుచు మా తల్లి మా అమ్మ మా వారహి అమ్మవారిని చెప్పేసి ఎందుకు ఇస్తున్నారు? ఆవిడని ఆడబడుచు కింద భావించి ఆవిడ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ సారి పూజ చేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కాశీవారాహి మాత పరాదేవ్యే నమో నమః ధ్యాయామి ఆవాహయామి. అమ్మ పూలు ఇచ్చారు కదా.